వైసీపీ పార్టీ కార్యాలయానికి అనాధికార నిర్మాణం అంటూ కాకినాడ నగరపాలక సంస్థ నోటీసులు అందించింది. ఇక నోటీసులు ఇవ్వడంతో ఆ పార్టీ వర్గాల్లో ఈ అంశం చర్చనీయాంశంగా మారింది. నిర్మాణాలన్నీ పూర్తయి కేవలం ప్రారంభోత్సవం మాత్రమే మిగిలింది. ఇటువంటి సమయంలో కార్యాలయాన్ని కూల్చివేస్తారంటూ జరుగుతున్న ప్రచారం ఆ పార్టీ నాయకులలో గుబులు పుట్టిస్తుంది. ఆర్ఎండ్బీ శాఖకు చెందిన స్థలాన్ని లీజు ప్రతిపాదికన తీసుకుని అందులో పార్టీ కార్యాలయాన్ని నిర్మించారు. అనాధికార నిర్మాణం జరిగిందని వైసీపీ పార్టీ జిల్లా అధ్యక్షుడు కురసాల కన్నబాబు అందుబాటులో లేకపోవడంతోనే వాచ్మెన్ సమక్షంలో నగరపాలక సంస్థ అధికారులు నోటీసులు అందించారు. వారం రోజుల్లో సమాధానం చెప్పాలంటూ నోటీసులో పేర్కొన్నారు. అక్రమ కట్టడాల వచ్చిన నోటీసుల గురించి పూర్తి సమాచారం మా ప్రతినిధి దురాని అందిస్తారు. ఒకటిస్తే నేను 10 ఇస్తా అన్నట్టుగా కూటమి ప్రభుత్వం వ్యవహరిస్తుంది. గతంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ప్రజావేదిక కూల్చివేత జరిగింది. అయితే కేవలం చంద్రబాబు నాయుడు అందులో జిల్లా కలెక్టర్ సమావేశపరిచారని, అయినప్పటికీ సామాన్యుడు ముఖ్యమంత్రి ఎవరైనా ఒకటే అక్రమంగా నిర్మిస్తే కూలగొడతానంటూ ఆ రోజు జగన్మోహన్ రెడ్డి చెప్పారు. అది మనసులో ఉంచుకుందో ఏమో కూటమి ప్రభుత్వం తెలియదు, కానీ ఏకంగా ఒక బిల్డింగ్ కూలగొట్టినందుకు ఏకంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన 26 బిల్డింగ్ల మీద తెలుగుదేశం కూటమి ప్రభుత్వం, జనసేన కూటమి ప్రభుత్వం కన్నేసిందని చెప్పాలి. ఆ అనుమతులు లేకుండా నిర్మించారంటూ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ భవనాలని, పార్టీ కార్యాలయాల్ని కూల్చివేతకు రంగం సిద్ధమైందని చెప్పాలి. ఎక్కడికక్కడ తొలుత తాడేపల్లిలో అసంపూర్తిగా ఉన్న భవనాన్ని కూలగొట్టేశారు, అనుమతులు లేవంటూ. ఇప్పుడు ప్రతి జిల్లాలోనూ అంటే జిల్లా కార్యాలయాలు మొత్తం నిర్మితం అయిపోయి కేవలం ప్రారంభోత్సవాలు మాత్రమే సిద్ధంగా ఉన్న భవనాలు ఇవి. మన వెనకాల చూస్తున్న భవనం పూర్తిగా నిర్మాణం అయితే పూర్తిగా అయిపోయింది. దీన్ని కూలగొట్టేందుకు మొన్న రాత్రి మున్సిపాలిటీ వాళ్ళు అర్ధరాత్రి వచ్చి నోటీస్ అందించారు, శనివారం అర్ధరాత్రి. అయితే సోమవారం ఈ రోజు నుంచి ఒక వారం రోజులు ఆ నోటీసులో గడువు ఉండడంతో కూల్చివేతకు రంగం సిద్ధం చేసినప్పటికీ అయితే వాళ్ళకి గడువు మాత్రం ఇవ్వడం జరిగింది. అంటే కార్యాలయాలు పూర్తిగా నిర్మితం అవడం వల్లనే కూల్చివేత జరగలేదని చెప్పుకోవాలి. అసంపూర్తిగా ఉన్న నిర్మాణాలు మాత్రం కూల్చివేత రంగం సిద్ధమైంది. ఇప్పటికే విశాఖ, అనకాపల్లి, రాజమండ్రి అంటే తూర్పుగోదావరి జిల్లా చూసుకుంటే ఇప్పుడు కాకినాడలో కూడా మున్సిపాలిటీ వాళ్ళని, కార్పొరేషన్ వాళ్ళు వచ్చి అసంపూర్తి అనుమతులు లేని భవనంగా దీన్ని ఇప్పటికే నోటీస్ అందించారు. ఈ నోటీసులో పలు పేర్కొన్నారు. అనుమతులు లేకుండా G+1 నిర్మించారని. ఈ స్థలం ఆర్ఎండ్బీకి చెందినప్పటికీ వాళ్ళు ఉలుకు పలుకు లేకుండా ఉన్నప్పటికీ, అంటే యాక్చువల్గా ఈ స్థలం కూడా వివాదాస్పదమే, 22A ఉందని చెప్తున్నారు. ఈ స్థలానికి సంవత్సరానికి 1000 రూపాయలు కట్టేలాగా లీజ్ ఒప్పందమే తీసుకున్నారు. స్థలం వరకు అయితే పార్టీ కరెక్ట్ గానే ప్రవర్తించింది, కానీ పార్టీ కార్యాలయ నిర్మాణానికి వచ్చేసరికి అనుమతులు లేవంటూ మన కాకినాడ కార్పొరేషన్ ఒక నోటీస్ అయితే అంటించింది. 1139 చదరపు గజాల్లో నిర్మితమైన ఈ బిల్డింగ్, అంటే పార్కింగ్ అయితే 350 గజాలు పార్కింగ్ ఉంది. అలాగే 1139 చదరపు గజాల్లో ఈ బిల్డింగ్ నిర్మించారు. G+1 అంటే రాష్ట్ర వ్యాప్తంగా ఒకే నమూనాలో నిర్మితమైన భవనాలు ఇవన్నీ. ఈ భవన నిర్మితాన్ని అనుమతులు లేవని, అనుమతులు లేని కట్టడంగా దీన్ని నిర్మించారు కాబట్టి దీనిపైన చర్య ఎందుకు తీసుకోకూడదంటూ పెద్ద నోటీసు జారీ చేసి ఈ గుమ్మాన్ని కూడా అందించారు. ఈ నోటీసు కాకినాడ జిల్లా అధ్యక్షులైన కురసాల కన్నబాబుకి ఇంటికి కూడా పంపించారు. ఈ నోటీసు కేవలం 6 రోజులు టైం ఇచ్చారు. ఈ 6 రోజుల్లో కోర్టుకు వెళ్ళి అనుమతి తెచ్చుకుంటే, అంటే స్టేటస్ కో తెచ్చుకుంటే కనుక ఈ బిల్డింగ్ మిగిలే అవకాశం ఉంది. కోర్టు మాత్రం అనుకూలంగా స్పందించకపోతే కనుక ఈ నిర్మాణాలు మాత్రం నేలకూలే అవకాశాలు చాలా స్పష్టంగా ఉన్నాయి. ఎందుకంటే కార్పొరేషన్ అధికారులకు చాలా స్పష్టంగా ఆదేశాలు మాత్రం వచ్చినాయి, దీనిపైన కఠినంగా యాక్షన్ మాత్రం తీసుకోవాలని. ఈ నిర్మాణం చూస్తే కనుక నిజంగా పార్టీ కార్యాలయం కాదు, కానీ ఒక ప్యాలెస్ లాగే నిర్మించారు. రాష్ట్ర వ్యాప్తంగా ఇదంతా ఒకే నిర్మాణంతో జరిగింది కాబట్టి విశాలమైన హాలు, ఈ సమీక్షలు జరిపింది కార్యాలయాలు. అలాగే జిల్లా అధ్యక్షులకి, ఇతరులకి రకరకాల కార్యాలయాలతో పాటు సువిశాలంగా సుందరంగా నిర్మించారు. వాస్తవంగా చెప్పాలంటే దీన్ని పైడావారి వీధి అంటారు. ఈ వీధి ఊరికి చాలా దూరంగా ఉండి చాలా నిర్మానుష్యంగా ప్రశాంతంగా ఉంటుంది. ఇందులో ఆర్ఎండ్బీకి చెందిన స్థలం ఇది. ఇందులో మామిడి చెట్లు ఉండేవి. మామిడి చెట్లు తొలగించి ఈ స్థలాన్ని సువిశాలంగా తీసుకుని కార్యాలయం నిర్మించారు. ఈ కార్యాలయ నిర్మాణం అయితే కనుక చాలా చక్కగా కార్పొరేట్ స్థాయిలో నిర్మించారు. అయితే కేవలం ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలా లేకపోతే ప్రతీకార చర్య అని తేలడానికి మాత్రం ఈ బిల్డింగ్ నోటీస్ అని చెప్పాలి. రూల్ ప్రకారం వెళ్తున్నామని చెప్తున్నారు, కానీ పార్టీ కార్యాలయాలకు నోటీసులు ఇవ్వడం, ఆ పైగా ఒకరిపై ఒకరు కక్ష సాధింపు చర్యలు అయితే మాత్రం భవిష్యత్తు కష్టంగానే ఉందని చెప్పాలి. ఇకపోతే కనుక ఎప్పటికైనా ప్రభుత్వ కార్యాలయాలు కానీ అదే పార్టీ కార్యాలయాలపై ఈ విధంగా చర్యలు తీసుకునే ముందు తెలుగుదేశం కూడా కార్యాలయం నిర్మించింది. వాటికి కూడా కొన్ని చోట్ల అనుమతులు లేవని తెలుస్తుంది. అయినప్పటికీ ఈ కేవలం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయాలకి ఇటువంటి నోటీసులు ఇవ్వడం ద్వారా ప్రభుత్వం మాత్రం చాలా కఠినంగానే వ్యవహరించే పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఎందుకంటే ప్రజావేది కూల్చడం ఏ విధంగా కక్ష సాధింపు చర్యగా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి భావిస్తున్నారు. నారా లోకేష్ కూడా దీనిపైన చాలా గట్టిగా ఉన్నారు. అందుచేత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ భవనాలన్నిటికీ నోటీసులు వచ్చినాయి. వాటికి చివరి రోజులు వచ్చినాయి కూడా మనం ఖచ్చితంగా చెప్పుకోవచ్చు. వీడి జర్నలిస్ట్ చిన్నితో నదీం కందురాని, కాకినాడ.